హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకి స్వాగతం. మీరు కానీ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీ మీదకి పొందండి. థ్యాంక్ యూ. చోడుపిండితో తీపి వంటకం తయారు చేసే విధానము. ఒక బౌల్లో చోడుపిండి తీసుకుని కొద్దిగా సాల్ట్ తగినంత వేసుకుని నీరు పోసి కాస్త పొడి పొడిగా ఉండేటట్టు కలుపుకోవాలి. శుభ్రమైన ఒక పాత్రను తీసుకుని దీనిలో ఒక గ్లాసు నీళ్లు పోయాలి. ఇప్పుడు శుభ్రమైన బట్టను తీసుకుని తడిపి పిండి ఇలా దీనిపైన కప్పాలి. ఇప్పుడు ఒక తాడు తీసుకుని దీనికి ఊడిపోకుండా ఉండటం కోసం గట్టిగా ముడివేయాలి. ఇలా ముడివేసుకోవాలి. ఇప్పుడు కలిపి రెడీగా పెట్టుకున్న పిండి తర్వాత దీన్ని తాడు పడిపోకుండా లోపల పెట్టి ఈ బట్ట మళ్ళీ ఇలా మూత వేసేయాలి. ఇప్పుడు వేరే పాత్ర తీసుకుని దీనికి సరిపోయేటట్టుగా అంచున ఇలా మూత పెట్టాలి. మూత వేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి దీన్ని ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుంది. 10 నిమిషాలు అయ్యింది కనుక ఇప్పుడు తీసి చూడాలి. మూత తీసి ముందుగా ఇది ఇలా తీసి ఈ ఉడికిన పిండిని ఈ పదార్థాన్ని ఒక ప్లేట్లోకి అంతా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. ప్లేట్లో చల్లార్చిన తర్వాత తురిమిన బెల్లాన్ని ఇలా కొద్దిగా చల్లుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. దీన్ని పూర్తిగా కలిసేటట్టుగా ఇలా అడుగు వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అడుగున మొత్తం పైన కలిసేటట్టుగా కలిపి దీన్ని అలా రెడీ చేసుకోవాలి.